ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ మా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్యూ ఫాదర్. వెళ్దాం రండి. ఈ దినం మనం మందిరముల గురించి ప్రార్థన చేసుకుందాం. కాపర్ల నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. విశ్వాసాల నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణతలోనికి వెళ్ళాలని ప్రార్థన చేసుకుందాం. దేవుని ఏర్పాటులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన నామం పెట్టబడిన ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థన చేద్దాం. ఈ కాలంలో మనం ఉంటామని కూడా ఎవరికీ తెలియదు. అయినా సరే అపోస్తలులు ఇదిగో రాబో తరం వారికి కూడా అన్నట్లుగా ప్రతి స్థలంలో ప్రార్థించు వారికి అని చెప్తున్నప్పుడు మనకు అర్థం అవ్వాలి. అంటే వారి మాటలు ఏకకాలంలో మాత్రం కాదన్నమాట అని. స్మిత, నీ దగ్గర స్లాట్ ఉందామా? స్వప్న అక్కడ ఎవరిని యాడ్ చేయాలక? రత్నక్కమా? రత్నక్క యాడ్ చేస్తాం అక్క. మమ్మీ దాంట్లో ఉందండి. అది ఫుల్ ఉంది మేడం. సరే సరేరా, బెట్టి ఆంటీకి అడగమని చెప్తా. అభిషేక్ కి యాడ్ అవ్వమని చెప్పండి అక్క. అభిషేక్ కరా? అభిషేక్ కి చెప్పా యాడ్ చేయమని. యాడ్ అయ్యారమ్మా? యాడ్ ఇంకా అవ్వలేదక్క, ఒక నిమిషం. అక్క ఒకసారి అక్కకి మెసేజ్ పెట్టరా అభిషేక్ యాడ్ అవ్వమని. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యాడ్ అయ్యారక్క. ఓకే, యాడ్ అయ్యారు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. వెళ్దాం రండి. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయం చదువుదాం. మొదటి వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం నుండి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరొకడు.
ఏమాట పలుకుదామా? ఆతిథ్యము చేయ మరవద్దని. ఆతిథ్యము చేయ మరవద్దు. ఆతిథ్యం చేయమరవద్దు. మనకి చెప్తున్న కోణం చూడండి. దాని వలనట కొందరు తెలియకనే, వాళ్ళకే తెలియకుండా దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారట. ఆనాడు లేదా మన పితరుల కాలంలో ఇలా జరిగినప్పుడు ఇప్పుడు జరగదా? జరుగుతుంది. 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 మన చుట్టూ చాలా ఏంజల్స్ ఉన్నాయి. మన చుట్టూ చాలా ఏంజల్స్ ఉన్నాయి. చూడండి, ఏదైనా ఒక అంటే మనకంటే శక్తివంతమైంది ఏదైనా చూసినప్పుడు వెంటనే వచ్చే థాట్ నెగిటివ్ ఏమో అని. అది లేకంటే అది దయ్యం సంబంధించిందో భూతానికి సంబంధించి ఇట్లా మనం భయపడతాం. అది చాలా కొంచెమే అది ఉండేది. అంటే రేషియోలో చూస్తే దేవుని యొక్క దేవదూతలే ఎక్కువ ఉన్నారు. పడిపోయినవే తక్కువ. ప్రస్తుతం మనం అక్నాలెడ్జ్ చేయవలసింది దేవుని యొక్క శక్తిని. అపవాదికి శక్తి లేదు అనట్లేదు, కానీ సర్వశక్తివంతుడు ఎవరు? దేవుడు. Yes. తెలియకుండానే దేవదూతలకి ఆ రోజు ఆతిథ్యం ఇచ్చారట. ఈ కాలం ఎలా అయిపోయిందంటే మనుషులు స్వార్థప్రియులుగా మారిపోయిన కాలం కదా. నేను అంటాను, ఈ వాక్య భాగాలు 2000 సంవత్సరాల ముందు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ అవసరమని. ఆ కాలంలో ఎక్కువగా ఒకరినొకరు పట్టించుకునేవారు. ఏం జరుగుతుంది అని ఒకరినొకరు పట్టించుకునేవారు. ఒకరి కష్టంలో ఒకరు తోడుగా ఉండేవారు. కనీసం పలకరించేవారు. ఈ కాలంలో అంత సమయం కూడా ఎవరికి ఉండట్లేదు. అంత ధనం కూడా ఎవరికి సరిపోవట్లేదు. అన్ని విషయాల్లో మనిషి స్వార్థప్రియుడిగా మారిపోతున్న కాలం ఇది. గమనించండి, ఆ రోజుల్లో అంటే మన పితరుల కాలంలో ఆతిథ్యం చేయడం అనేది వారు దాన్ని కష్టంగా తీసుకునేవారు కాదు, ఇష్టంగా చేసేవారు. అబ్రహాం సారాలను ఒకసారి చూద్దాం. ఆ రోజు ముగ్గురు మనుషులను చూసి సాష్టాంగపడి నన్ను మా దగ్గర ఆతిథ్యం తీసుకోకుండా వెళ్ళొద్దని త్వరగా ఫుడ్ వాళ్ళకి సిద్ధపరిచిన విధానం చూడండి. వాళ్ళు ఎవరికి ఆతిథ్యం ఇచ్చారు? దేవదూతలకి ఆతిథ్యం వాళ్ళు ఇచ్చారు. ఎందుకంటే వారు అక్కడి నుంచి నేరుగా ఎక్కడికి వెళ్ళారంటే సొదొమ గొమొర నుండి వచ్చిన మొర బట్టి అక్కడ అలాగనే జరుగుతుందా లేదా అని చూడడానికి వచ్చారు. సో మనకు అర్థం అవ్వాల్సిన విషయం, భూమి మీద నుండి ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్తూ ఉన్న వారు ఉన్నారు అని.
దేవదూతలందరూ యెహోవా సన్నిధిని నిల్చుని దినం ఒకటి తటస్థించిందట. ఎప్పుడు మనకున్న దాఖలాలు బట్టి యోబు కాలంలో. ఆనాడు అలా జరిగిందంటే అవి ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయని అర్థం. అప్పుడు అపవాది అయిన వాడిని దేవుడు అడుగుతున్న ప్రశ్న, ఎక్కడి నుంచి వచ్చావు అంటే అపవాది చెప్తున్న సమాధానం, నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాను. సో ఇటు అటు తిరిగేవి ఉన్నాయి. భూమి మీద జరుగుతున్న కార్యములను బట్టి, మొరను బట్టి అలాగనే జరుగుతుందా లేదా అని చూడడానికి వస్తున్న వారు ఉంటారు. మనం చాలా సార్లు కొన్ని స్కిట్స్ లో కానీ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కానీ ఇలా చూస్తాం, చూసారా? ఒక పోలీస్ కానీ మారు వేషంలో వచ్చి అక్కడ అలాగనే జరుగుతుందా లేదా అని చెక్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు. అటువంటివి చూసి వినిన అనుభవాలు ఉన్నాయా? దేవుడు కూడా నరుల దగ్గర నుంచి వస్తున్న మొరకు రెస్పాండ్ అయ్యి తన దూతలను చెక్ చేయడానికి పంపిస్తారట. అక్కడ అలాగే జరుగుతుందా లేదా చూడడానికి. చాలా సార్లు సర్టిఫై చేయడానికి, అది నెగిటివ్ గా కావచ్చు, పాజిటివ్ గా కావచ్చు, అది గెలిపించడానికి కావచ్చు, ఓడిపోవడానికి కావచ్చు. నరుల గురించి ఆలోచన సభలో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. దేవాది దేవుడు ఆ రోజు అడుగుతున్న ప్రశ్న, నా సేవకుడైన యోగుని గురించి ఆలోచించావా అని. అలా ఒక్కొక్కరి గురించి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదులే, నన్ను ఎవరు చూడట్లేదు కదా అనుకోవద్దు. భూమి మీద నరుని యొక్క కాలంను గమనిస్తూ చూస్తూ ఉన్నవారు ఉన్నారు. భూమి మీదకి మనం వస్తున్నప్పటి నుంచే మనం ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళేంత వరకు కూడా చాలా విషయంలో మనకి దూతలతో కనెక్ట్ అయి ఉన్నాయి. దేవుడు మనల్ని తన ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా పంపిస్తున్నప్పుడు కూడా దూతల ద్వారా దేవుడు పంపించినట్టుగా చూస్తున్నాం. నిన్న మొన్నటి దాకా మనం చదువుకున్న స్టెఫన్ చెప్తున్న విషయాల్లో కూడా మోషేకి ఆ ఆజ్ఞలు ఇచ్చింది దూతల ద్వారా అని మనం విన్నాం. అంతేనా? స్టెఫన్ ముఖం కూడా ఎవరిలా కనపడిందట? దేవదూత ముఖం లాగా కనపడిందట. నాకు ఒక ప్రశ్న ఉంది. ఆతిథ్యం చేయమరవద్దు, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అన్నారు కదా. అంటే తెలియకుండానే ఆతిథ్యం చేశారు అన్నారు కదా. ఇప్పుడు నేను అన్న ప్రశ్న ఏంటంటే, ఆ రోజు స్టెఫన్ మాటలకి వారు స్టెఫన్ ని రాళ్లతో రువ్వి చంపారే, ఆల్రెడీ స్టెఫన్ ముఖం దేవదూత ముఖం వల్లే ఉంది. అప్పుడు రాళ్ళు రువ్వినప్పుడు తెలియకయే దేవదూతల మీద కూడా కొట్టే అవకాశం ఉండుండదా? చెప్పండి.
అవునా? అవును. నేను చెప్తున్న విషయం ఏంటంటే, మన చుట్టూ కేవలం ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే కాదు, కేవలం టెస్ట్ చేయడానికి మాత్రమే కాదు, కేవలం ఆజ్ఞలు ఇవ్వడానికి మాత్రమే కాదు, ఆయన దూతలు రాయి తగలకుండా కూడా పాదములకు ఆయన కాపాడేటట్లుగా దేవుడు మన కొరకు అసైన్ చేసి పంపించారండి. అలా ఆయన దూతలు మనకు మార్గమును చూపిస్తూ, చూడండి, నీవు వెళ్ళే స్థలంలో నా దూతను ముందుగా పంపిస్తానని చెప్పిన దేవుడు అబద్ధికుడా? కాదు. కాదు. చాలా సార్లు నువ్వు వెళ్ళవలసిన స్థలమునకు ముందుగా దూతలు ప్రయాణం చేసే ఉండి ఉంటారు. హల్లెలూయా. 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 చాలా సార్లు అర్థం కాని విషయములు గ్రహింప చేయడానికి దూతల్ని దేవుడు ఆల్రెడీ పంపించే ఉంటారు. హల్లెలూయా. 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 మనం ఏం చేస్తున్నాము అని ఆలోచన సభలో ఆలోచన వచ్చినప్పుడు అది అలాగనే జరుగుతుందా లేదా అని చెక్ చేయడానికి వస్తారు. ఎలా జరగాలో ఆజ్ఞ ఇవ్వడానికి వస్తారు. ఇలా మనం ప్రతి దినం కూడా దూతల చేత మనం సరౌండ్ చేయబడి ఉన్నాం. అంతెందుకు, ఎక్కడ 2-3 కూడి ఆయన నామంలో ప్రార్థిస్తే అక్కడ నేను ఉంటానన్న ప్రభు ఆయన సింహాసనంతో ఉన్నప్పుడు అక్కడ కెరూబులు లేరా? దూతలు లేరా? మందిరము మహిమతో నిండుకున్నప్పుడు అక్కడ దూతలు లేరా? ఉన్నారు. మేబీ మన కండ్లకు కనబడట్లేదేమో, కానీ ఉన్నారు. ఎలీషా ఒకరోజు తన దగ్గర ఉన్న సేవకునికి ఆ కొండ ప్రాంతం చుట్టూ ఉన్న రథములు, అగ్ని రథములు చూపించలేదా? అది కన్నులకు మరుగై ఉన్నది. ఫస్ట్ వాళ్ళందరూ కూడా ఎవరు? ప్రొటెక్షన్ కొరకు నిలబడిన వారు కాదా? ఒక దైవజనుని చుట్టూ అగ్ని రథములను పెట్టిన దేవుడు. మరి ఆ రథములను నడిపిస్తున్న వారు ఎవరు? దయ్యములా? దేవదూతలు కాదా? ఏమైంది? ఎవరు మాట్లాడట్లేదు? కోపం వచ్చిందా? హలో, ఉన్నారా? అందరూ కట్ అయ్యారా? ఉన్నాం రా. స్తోత్రం. నమ్మక్క. ఉన్నారా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? అర్థమవుతుందమ్మా. ఆమేన్. ప్రజం చేస్తాం అక్క. ప్రభు చిత్తమైతే ప్రతి ఒక్కరి కన్నులు తెరవబడును గాక. ఆమేన్. 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 నీతో మాట్లాడడానికి, నిన్ను నడిపించడానికి, నీ పాదం తొట్టిల్లకుండా చేయడానికి, లేదా మన జీవితాల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎవ్రీ ఏరియాలో దేవుడు తన దూతలను పెట్టి ఉన్నారు. హల్లెలూయా. వారు ప్రభు చిత్తమైతే ఈ నేకెడ్ ఐకి కనబడుదురు గాక. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కానీ బైబిల్ ఇస్తున్న కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. చూసి నమ్మిన వానికంటే ఎవరు శ్రేష్ఠుడు, ఎవరు ధన్యుడు? చూడకుండా నమ్మినవాడు. తప్పకుండా నమ్మినవాడు. హల్లెలూయా. దేవుడు తన మహిమనంతా కనపరచడం పెద్ద విషయం కాదండి.
ఆ మహిమ కోసం ఎదురు చూస్తూ, అంటే దేవుణ్ణి ప్రేమించకుండా దేవుని దగ్గర ఉన్న ఆస్తిని ప్రేమించేవారు వద్దని, ఏదో ఆశిస్తున్న వారు వద్దని, దేవుడు తనని మాత్రమే ప్రేమించు అని వెతుకుతున్న కాలం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే చాలా సార్లు మనం మన చుట్టూ ఏం జరుగుతున్నాయి చూడలేకపోవచ్చు, కానీ దేవుడు తన దూతలను కావలిగా ఉంచారు. దేవుడు తన దూతల్ని భూమంతటా కూడా సంచరించినట్లుగా కాపు కాయవారిగా అనేక కార్యముల కొరకు ఉంచారు. ఆమేన్. ఆయన తన దూతల్ని అగ్ని జ్వాలలుగాను వాయువులుగాను ఆయన వాడుకుంటున్నారు. అవన్నీ కూడా భూమంతటి మీద ఉన్నాయి. సముద్రం మీద ఒక కాలు, భూమి మీద ఒక కాలు పెట్టిన దూతలు ఉన్నారు. గాలిని కంట్రోల్ చేస్తున్న దూతలు ఉన్నారు. దేవుని నామం కొరకు నిలబడుతున్న వారికి ముద్రలు వేయడానికి సిద్ధంగా ఉన్న దూతలు ఉన్నారు. భూమి మీద ఆయన ఆజ్ఞ వస్తే వెంటనే పడవేయడానికి పాత్రలు పట్టుకున్న దూతలు ఉన్నారు. భూమి మీదకు కడబూర మోగించడానికి దూతలు రెడీగా ఉన్నారు. భూమి మీద మనుషులను వేరు చేయడానికి దేవుని ప్రజలు ఎవరు కారో వేరు చేయడానికి దూతలు రెడీగా ఉన్నారు. గోధుమలు ఎవరో గురుగులు ఎవరో వేరు చేయడానికి దేవుడు పెట్టిన దూతలు రెడీగా ఉన్నారు. దేవుడు ఇవ్వబోతున్న తెల్ల రాతి కావచ్చు, జీవవృక్ష ఫలం కావచ్చు, మరి ఇక ఇతరది ఏదైనా కావచ్చు, సిద్ధపరచబడినవి అందచేయడానికి దూతలు రెడీగా ఉన్నారు. ఇంతగా దేవుడు ప్రతి వాటిని కూడా సిద్ధపరిచి ఉంటే మనం నాకెవరు లేరు, నన్ను ఎవరు చూడట్లేదు అని కృంగిపోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఆలోచన చేద్దామా? దేవుడు అనేవాడు ఉంటే నాకు ఇలా జరుగుతుందా అని నువ్వు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయే, అవి ఎంత అవివేకపు మాటలు. భూమి మీద మన ప్రతి నిమిషము కూడా ఒక పరీక్ష కాలమే. నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు నీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్ లని రిఫర్ చేస్తూ రాసే టైం అది కాదు. నీకు ఎన్ని బుక్స్ ఉన్నా సరే వాటన్ని పక్కకు పెట్టి డైరెక్ట్ గా ఎగ్జామినేషన్ హాల్లో ఎలా అయితే ఆ 3 గంటల వ్యవధిలో రాయాలో అలా భూమి మీద ప్రవర్తన ఉండవలసిన ఈ జీవంతో కలిగిన ఈ కాలం మొత్తం కూడా పరీక్షా కాలమే. ప్రతి నిమిషము పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. ఫెయిల్ చేయడానికి కాదు, ఉత్తీర్ణతలో పాస్ చేయించడానికి. హల్లెలూయా. నీకు తెలీదు, నువ్వు చాలా సార్లు వ్యసన పడుతూ తిడుతూ ఉన్నప్పుడు ఎవరినైనా తిడుతున్నావేమో, నీకు తెలియకుండా నువ్వు దూతల్ని తిడుతున్నావేమో చూసుకో. నువ్వు ఆతిథ్యం ఇవ్వడానికి దేవుడిని కొరకు దూతలను పంపించి ఉన్నారేమో, నువ్వు ఆతిథ్యం విసుగుతో చేస్తే ఒకవేళ ఆయన దూతలను అవమానించి ఉంటావు చూసుకో. సౌండ్ వస్తుంది. గ్యాడ్జెట్స్ అన్ని కూడా మ్యూట్ లో పెట్టుకోండి దయచేసి. ఈ బ్లూటూత్ కావచ్చు, వాటిని కొంచెం
డిస్కనెక్ట్ చేయడము ఏదో ఒకటి చేయండి, లేదా మ్యూట్ లో పెట్టుకోండి. చాలా శబ్దాలు వస్తున్నాయి. మన మధ్యలో అమూల్య ఉన్నవరా? కాల్స్ కట్ అయినాయి. దయచేసి ఎవరైనా ఒకరు ప్రార్థన అందుకొని ప్రార్థన చేస్తూ ఉండండి. ఈ లోపల కాల్స్ యాడ్ చేస్తాం. దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు అని తెలుసుకుందాం. దేవుడు తన దూతల ద్వారా ప్రతి కార్యమును జరిగిస్తున్నారని తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటిగా ఇంతగా దేవుడు ఆయన దూతల్ని పెట్టి మనల్ని కాచి కాపాడుతున్నందుకు, ఆయన వర్తమానములన్నీ పంపించి మనకు గ్రహింప చేస్తున్నందుకు, ప్రతి దానిని బట్టి ఆయనకు ఫస్ట్ గా కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దామా? ప్రార్థన అందుకోండి. ఎవరైనా ప్రార్థన అందుకోండి. తండ్రి స్తోత్రం ప్రభా, అంకల్ దేవ ఆశీర్వాద ఆలోచనకర్త నీకు లెక్కలు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నా తండ్రి ఘర్షణ కాలం అంతట్లో మిమ్మల్ని మా కుటుంబాలను ఎంతకన్నా కాచి కాపాడి నడిపించి బలపరిచి ప్రభా స్థిరపరిచిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నా తండ్రి థ్యాంక్ యూ సో మచ్ ప్రభా. నా తండ్రి ఈ దినం మేము మాతో మాట్లాడిన ప్రత్యేక మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నిజమైన తండ్రి తెలియకనే ప్రభా. నా తండ్రి నువ్వు నీ దేవతలను మా యొద్దకు పంపినప్పుడు ప్రభా మేము వాళ్ళని సరిగ్గా రిసీవ్ చేసుకోనకుండా ప్రభా. నా తండ్రి అయ్యా నా తండ్రి ఫుడ్ అండ్ అకామిడేషన్ సరిగ్గా వాళ్ళకి ఇవ్వకుండా ప్రభా వాళ్ళని హర్ట్ చేసి పంపిస్తున్నాము నా తండ్రి. నిశ్చితమైతే ప్రభా అద్భుతమైన క్రియలు మాలో ఏమైనా ఉంటే లైఫ్ పర్సనల్ అడుగుతున్నాను ప్రభా. సహోదర ప్రేమ కలిగి ఉండటానికి కృప చూపండి ప్రభా. నా తండ్రి ఎన్నోసార్లు ప్రభా. నా తండ్రి నువ్వు మాకు అన్ని చేస్తుంటే కూడా నువ్వు మాకు ఏం చేస్తున్నావు దేవుడా అని అడిగిన రోజులు మా జీవితంలో ఉండొచ్చు ప్రభా. లేదా క్షమించి మనం అడుగుతున్నాను ప్రభా. నా తండ్రి సహాయం దయచేయండి, కృప చెప్పండి ప్రభా. దినములు గడిచి కొద్ది ప్రభా మమ్మల్ని మేము మార్చుకునే ప్రభా నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నా తండ్రి నీవే కృప చూపని నడిపించండి ప్రభా. నా తండ్రి ఎవరిని కూర్చున్న ప్రభా. నా తండ్రి వేరే ఆలోచనలు మాకు ఉండకుండా ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా నీ పాదాల వద్ద పెట్టే గొప్ప కృపను తండ్రిని మాకు అనుగ్రహించమని ప్రతిదినం మేము మాతో మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట బట్టి కొందనాలు చెల్లిస్తూ సహాయం దయచేయమని సమస్త మనుషులకు అప్పగించుకుంటూ సర్వగ్రంథం మేము ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామం పెడతాయి చిన్న ప్రార్థనని పాదాల వద్ద సమర్పిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రం నా తండ్రి ప్రభువా. యుగ యుగములకున్న రాజా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. నా తండ్రి ప్రభువా సహోదర ప్రేమ నా తండ్రి యేసయ్య నిలుపు వారముగా మేముండాలి ప్రభువా. ఆతిథ్యం ఇచ్చు వారముగా మేముండాలి ప్రభువా. ఎక్కడ కూడా మేము నిర్లక్ష్యం చేసేవారుగా ఉండకూడదు అని నా తండ్రి ప్రభువ వాక్యం సెలవిస్తుండగా నా తండ్రి ప్రభువ యేసయ్య మేము వాక్యాన్ని బట్టి వాక్యానుసారముగా నడుచుకునే వారుగా ఉండటానికి కృప చూపుతున్న దైవమా నీకే వందనాలు స్తుతులు స్తోత్రములయ్యా. అవునయ్యా మీరు మా చుట్టూ దేవదూతలను పెట్టి ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభువ. తండ్రి ప్రభువ మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. థ్యాంక్ యూ జీసస్. నేను కాల్స్ కట్ చేసి మళ్ళీ యాడ్ చేస్తానండి.